మీరు ఎక్కడ ఉన్నారు మీరంతా? ఓకే ఓకే చంద్రకుమార్ గారు ఒక్క మాట భరత్ గారు ఒక్క మాట చెప్పినాక ముగిస్తారు. యా సార్. ఇప్పుడు వారు హింస గురించి మీరేం మాట్లాడినరు అని అన్నారు. నేను చెప్తున్న 96 నుంచి 2004 వరకు పౌరస్పందన వేదిక దీనిపై పుంఖాలుగా రాసింది, వ్యాసాలు తీసుకొచ్చింది, చర్చ జరిగింది. దానిపైన ప్రభుత్వం ముందు అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. ఇవాళేమో కొత్తగా ఈ విషయంపై మాట్లాడుతున్నట్టుగా చెప్పటం కూడా ఇది చాలా అసమంజసం. ఇది పద్ధతి కాదు, చర్చ జరపడానికి ఇది పద్ధతి కాదు. మేము చాలా సూటిగా ఏమంటున్నానంటే రాజ్యాంగం ఎక్కడిది, తోకెక్కడిది, తొండం ఎక్కడిది. ప్రభుత్వం అనేది తప్పనిసరిగా రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలి. ఎన్నికైంది రాజ్యాంగబద్ధంగా, వ్యవహరించాల్సింది రాజ్యాంగబద్ధమైన పరిధిలో. గాని దోషులు గాని ఎవరైనా కానీ మిమ్మల్ని ఈ రోజు ఆ మీద ఎవరైనా దాడి చేస్తే కూడా నేను తెల్లారులేసి ఇదే మాట చెప్తా. ఇదేం నేను ఇలా కొత్తగా చెప్తున్న మాట కాదు, అది చాలా కీలకం. నాకు ఆ సంబంధం లేదు, నన్ను కొడితే నేను కొడతా అంటే ప్రభుత్వం అనటానికి లేదండి, అధికారం ప్రభుత్వానికి లేదు. మీకుండొచ్చు వ్యక్తిగతంగా. నేను మీరేం మాట్లాడినా మీరు మాట్లాడినప్పుడు విన్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి. మీకు వ్యక్తిగతంగా మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసి కుర్చీ మీద కూర్చున్నాక రాజ్యాంగబద్ధంగా తప్ప ఇంకో ప్రకారంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఇది మనం గ్రహించాలి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారండి, రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు, వాళ్ళు ఇదే రకంగా చేస్తే నడుస్తుందా? నాకు ఆయన సిద్ధాంతం నచ్చలేదని 1000 రకాల వాదనలు చెప్పి ఇదే రకమైన భౌతిక దాడికి దిగితే నడుస్తుందా? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ చరిత్ర చెప్పిన విషయాలు చెప్తున్నా, రాజ్యాంగంలో ఉన్న విషయాలని చెప్తున్నా నేను మీకు ఇవాళ. పోరాటాలు, హక్కుల సంఘాలు ఈ తెలంగాణలో తెలియంది కాదు. చాలా ఏళ్ళు మీరు కూడా అందులో పనిచేశారు కనుక ఎప్పుడైనా విషయం వచ్చినప్పుడు మీరు ఈ తెలంగాణలో రోడ్డుపై నిలబడి ఒక్కసారి ఎన్కౌంటర్ అనే పదం అనండి. పిల్లలు కూడా ఏమంటారు అంటే బుటకం ఎన్కౌంటర్ అంటారు. మీరు అట్లా నేర్పించారు వాళ్ళకందరికి. ప్రతి ఎన్కౌంటర్ బుటకం ఎన్కౌంటర్ అలా నేర్పించి వినండి. అరే మీరు చెప్పినప్పుడు నేను విన్నాం కదా. చివరకు దాని వాదన ఏం చేశారంటే వాస్తవాలు మాట్లాడారు అంటే ఏం విన్నారు? ఏం విన్నారా? నేను చెప్పింది కరెక్టా? నేను చెప్పింది తప్ప? పిల్లవాడు కూడా బూటకం ఎన్కౌంటర్ అంట. పిల్లవాళ్ళు కూడా బూటకం ఎన్కౌంటర్ అంట. నేనేమంటున్నానంటే మీరు వినరు, మీరు వినండి, చెప్తారు అంతే. ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఒక్క మాట అన్నది కాకుండే గారు, ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత అంటే చెప్తున్నా. తెలియకనే మాట్లాడుతున్నా, కరెక్టే. ఎన్కౌంటర్స్ చంద్రకుమార్ గారు ఇస్తాను. వీళ్ళే వెళ్ళారు, బూటకం ఎన్కౌంటర్లు అని వెళ్ళారు. చివరికి ఏమంటారు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ హింస కూడా తప్పే, ఆది హింస ఏది రాజ్య హింస తప్పు, మిగతా హింస గురించి మేము పట్టించుకోము అని అన్న వాళ్ళు వీళ్ళంతా ఒకప్పుడు. బాలగోపాల్ గారు విభేదించిందే అక్కడ ప్రపంచానికి అందరికీ తెలుసు. ముసుగులు తొలగిస్తే బాధ ఎందుకు వేస్తుంది? ముసుగులు తొలగిస్తే ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పండి భరత్ గారు? ఓకే అండి, కంటిన్యూ చేయండి మీరు. ఒక్క నిమిషం.